అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కరివేపాకు పులిహోర. కరివేపాకు పులిహోర అనగానే చాలామంది అమ్మో కరివేపాక ఇప్పుడు తినాలా అనుకుంటూ భయపడుతూ ఉంటారు. కానీ దీని బెనిఫిట్స్ తెలిసాక కంపల్సరిగా తింటారు. తినకుండా అస్సలు ఉండలేరని లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకోండి. జీలకర్ర పావు స్పూన్, ఆవాలు పావు స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకసారి మీరు రైస్ ఎంత తీసుకుంటున్నారో దాని క్వాంటిటీ ప్రకారంగా కరివేపాకు తీసుకొని వేసుకోండి. నేనైతే ఒక 4-5 రెమ్మలవి తీసుకున్నాను. తర్వాత అలా పైనుంచి కొంచెం చింతపండు వేసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం చల్లారగా గ్రైండ్ పట్టుకోండి, బరకగా పట్టుకోండి. ఎందుకంటే మధ్యలో అలా ధనియాలు జీలకర్ర తాకుతుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకున్నాను నేనైతే. దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. మొత్తం రైస్కి పట్టేదాకా మిక్స్ చేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కందిపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసుకొని పోపు ఫ్రై అయ్యేలాగా వెయిట్ చేయండి. పోపు ఫ్రై అయ్యాక మనం ఇందాక కళ్యామాకు పొడి కలిపి పెట్టుకున్నాం కదా, రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం కలిపేయండి. ఒక 1 to 2 minutes అలానే కలిపి అలానే స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎమ్మి కరివేపాకు పులిహోర రెడీ. ఇలా లంచ్ టైంలో కానీ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్లా కూడా చేసుకోవచ్చు. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా పోస్ట్ చేస్తాను. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్.